యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం స్థానిక రహదారి బంగ్లాలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు పాషికంటి శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ సర్పంచ్ చింతకింది మురళి కాంగ్రెస్ పార్టీలో చేరడం సిగ్గుచేటన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం స్థానిక రహదారి బంగ్లాలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు పాషికంటి శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ సర్పంచ్ చింతకింది మురళి కాంగ్రెస్ పార్టీలో చేరడం సిగ్గుచేటు అని అన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన థ్రిఫ్ట్ పథకం ద్వారా రావాల్సిన లబ్ధిని బినామీల ద్వారా డబ్బులు కాజేశాడని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి 6 సంవత్సరాల పాటు బహిష్కరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బేతి రాములు, చింతకింది మురారి, ఆడెపు బాలస్వామి, బింగి రవి, కటకం మల్లేష్, గట్టు రాజు, కృష్ణ, పద్మశాలి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. వ్యాపారం లాగా ప్రతి స్కీమ్ ఏదొచ్చినా కూడా పాపం వీళ్ళు ఉదయం 24 గంటలు కష్టపడి పనిచేసుకుంటారు తప్ప ఇంట్లోనే ఉంటారు. వాళ్ళకు బ్యాంకులు తిరగడం కానీ, ప్రభుత్వ ఆఫీసుకు వెళ్ళడం కానీ, అందులో జరిగే లోటుపాట్లు కానీ వాళ్ళకేం తెలియదు. వాళ్ళను ఎందుకంటే చదువు నిరక్షరాస్యత కూడా దాన్ని అనుకూలంగా ఆయన మార్చుకొని ఆ స్కీమ్లలో వాళ్ళతోటి సంతకాలు పెట్టించుకొని బ్యాంకు తీసుకుపోయి ఆయనే రిసిప్ట్ రాస్తాడు, ఆయనే డబ్బులు రాజేస్తాడు. అన్నీ తానై కనీసం వాళ్ళకి ఏమొచ్చింది పోయేది కూడా తెలియకుండా అదే రకంగా మొన్నటికి మొన్న 70 లక్షల రూపాయల థ్రిఫ్ట్ పథకం కూడా వెళ్ళరని అంటే భర్తకు జియో ట్యాగ్ ఉంటే భార్యకు, వాళ్ళ కొడుకో, వాళ్ళ బిడ్డనో ఎవరో ఒకరు సహాయకురాలుగా 3 పేరు మీద కనీసం జియో ట్యాగ్ ఉన్న నెంబర్కు తెలియకుండా బినామీలను వాళ్ళని సృష్టించి ఇద్దరిని లెఫ్ట్ రైట్ వేసి ఆయనే 36 నెలల పాటు డబ్బులు వారి పేరు మీద జమ చేసి డ్రా చేస్తున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి వీవర్స్కు, నిజమైన కళాకారులకు విషయం తెలిసి ఇప్పుడు భర్తకు నాకు జియో ట్యాగ్ ఉంది, కనీసం నా భార్యను వేసుకుందును, ఇంకొకరిని వేసుకుందును, మా పేరు మీద వేరే వాళ్ళు ఎట్లా తీసుకుంటారు అనే ఉద్దేశంతో వీళ్ళందరూ పోయి ఆ బ్యాంకు దగ్గర ధర్నా చేయడం జరిగింది. తద్వారా ప్రభుత్వానికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కూడా వీళ్ళంతా పార్టీలకు అతీతంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అంటే పార్టీలకు అతీతంగా వీళ్ళందరూ పోయి కలెక్టర్ గారికి, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా వెంటనే విచారణ చేయాలని ఆదేశించడం జరిగింది. విచారణ చేయకుండా ఇప్పుడు ఏదైతే ఆయన పోయి లోపాయకారిగా కొందరు నాయకులను పట్టుకొని నేను పార్టీలో చేరుతా, నా మీద విచారణ నిలిపేయమని ఎమ్మెల్యే గారిని అడిగితే మన పార్టీలో చేరితే నీ అన్ని మాఫీ చేస్తా అని హామీ ఇచ్చినట్టు మాకు ఉన్నటువంటి సమాచారం. ఎమ్మెల్యే గారు ఎవరైతే కార్మికులకు అన్యాయంగా వాళ్ళ డబ్బులను బినామీల పేర్ల మీద కాజేసిండో ఆ డబ్బులు రికవరీ చేయించాలి, న్యాయ విచారణ జరిపించాలని మేము పార్టీ పరంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొకసారి ప్రభుత్వ పథకాలను ఎవరైనా దుర్వినియోగం చేయకుండా వారి మీద ఎవరు తప్పు చేస్తే వారి మీద చర్యలు తీసుకోవాలని మేము పార్టీ పరంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరో తన వ్యక్తిగత స్వార్థం కోసం రాజకీయాలనే భ్రష్టు పట్టించుకి ఈ రాజకీయాన్ని కులానికి ఎలాంటి పొంతన లేకుండా వాడుకోవడం జరుగుతుంది. కావున ఇది అందరూ గమనించి పార్టీగానే చూడాలి తప్ప కులానికి సంబంధం లేదని ఈ సందర్భంగా పద్మశాలి కుల సభ్యులందరికీ తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. చేనేత కళాకారులకు అన్యాయం చేస్తున్న వ్యక్తిని పార్టీలోకి తీసుకోవడం సరికాదు. చేనేత కళాకారులకు న్యాయం చేయాలని కూడా మేము కోరుతున్నాం. మీటింగ్ అని చెప్తున్నాడు. 9 సార్లు అయితే మేము జనరల్ శాఖ నుంచి వెళ్ళి అడిగినాము, ఏ మీటింగ్ లేదు, మాకేం ఇన్ఫర్మేషన్ రాలేదు. వ్యక్తిగతంగా 9 సార్లు పద్మశాలి మీటింగ్ అయితే లేదు. కాకపోతే ఆయన ఏ పార్టీలో పోయినా కూడా ఆయన వ్యక్తిగత విషయం మాకు సంబంధం లేదు. పద్మశాలి మీటింగ్ అయితే కాదు. అది వ్యక్తిగత పోతే ఏ పార్టీలో పోయినా మాకు సంబంధం ఉంది. నేను పోతా అంటే ఎవరైనా వద్దంటారా అంటే వద్దంటారుగా. దాని గురించి మాకు 9 తారీఖు అయితే ఏ మీటింగ్ సంబంధం లేదు. నేను చెప్పేది మాత్రం కాదు. చేనేత కార్మికులు అనేటోళ్ళు అధికారికంగా ఏ మీటింగ్ పెట్టా పార్టీ పెట్టినా పోతాం, కానీ అధికారికంగా కాదు. అది కాంగ్రెస్ పార్టీకి పోతున్న